హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత వ్లాగ్స్. ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పచ్చిరేలు బీరకాయ మసాలా కర్రీ అన్నమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరేయలండి. పచ్చిరేయలు బీరకాయ కర్రీలోకి చిన్నగా ఉన్న రొయ్యల్ని ఎక్కువగా వేసుకుంటే కర్రీ చాలా చాలా బాగుంటుందన్నమాట. అందుకని నేను చిన్న రొయ్యల్ని ఒక కప్పు దాకా తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని 1-2 సార్లు వాటర్తో వాష్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఈ ప్లేట్లో ఉన్నాయి ఏంటంటే కర్రీకి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, వీటన్నిటిని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బీరకాయ పచ్చిరేయలు కర్రీలోకి మసాలాను అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, అలాగే ఒక స్పూన్ దాకా గసగసాలని తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్లా అయితే రెడీ చేసుకోవాలండి ఈ మసాలాని. మనకి బీరకాయ రేయలు కర్రీలోకి ఎంత తక్కువ మసాలా వేసుకుంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మసాలాను అయితే మిక్సీ పట్టేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాను పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకోవాలండి. బాండి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 3 గరిటెల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకుని వేసుకుని ఒక 2 సెకండ్లు ఆ ఫ్లేవర్ ఆయిల్లో దిగేలాగా వేయించుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకుని వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసుకోవాలి. పచ్చి రొయ్యలను వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వీటన్నిటితో బాగా కలిసేలాగా రొయ్యల్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి చిన్న మంట మీద రొయ్యల్లో వాటర్ బయటకు వచ్చేదాకా మగ్గనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా ఇలా రొయ్యల్లో వాటర్ అంతా కూడా బాగా బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి రొయ్యలతో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ బీరకాయల్లో వాటర్ కూడా బయటకు వచ్చేదాకా చక్కగా మగ్గనివ్వాలన్నమాట. మనం బీరకాయలు తీసుకునేటప్పుడు లేత బీరకాయలు తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు రొయ్యలు, బీరకాయ ముక్కలు రెండు కూడా చక్కగా మగ్గిపోయినాయి అండి. చూసారు కదా, చాలా చాలా మృదువుగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలోకి ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి బాగా రొయ్యలు బీరకాయతో బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ చక్కగా వీటన్నిటిని కూడా బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదా, రొయ్యలు, బీరకాయ మసాలా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేద్దామండి. కొంచెంగా వాటర్ పడుతుంది అంతే, ఎందుకంటే ఆల్రెడీ రొయ్యలు, బీరకాయ అన్ని మగ్గిపోయినాయి కాబట్టి కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది. ఆ వాటర్ని వేసుకుని ఒకసారి కర్రీలో బాగా కలిసేలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని చిన్న మంట మీద కర్రీని అయితే కుక్ అవ్వనివ్వాలి. ఒకసారి చూద్దామండి. చూసారు కదా, చక్కగా నిదానంగా చిన్న మంట మీద ఆయిల్ అంతా కూడా పైకి తేరిపోయింది కదా. పచ్చిరేలు బీరకాయ గ్రేవీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ ఏంటంటే రైస్ అనే కాదు, రోటీ చపాతీలో కూడా ఆనియన్ ముక్కలు, అలాగే లెమన్ ముక్కలు పెట్టుకుని చక్కగా టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. అంత బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ ఈ మూడిటికి కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే రైస్లోకి వేసుకుని చూపిస్తున్నాను. చూసారు కదా, వేడి వేడి అన్నంలో వేడి వేడి పచ్చిరేలు బీరకాయ కర్రీ అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా రైస్లో కలుపుకుని వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.